అందరికీ నమస్కారం. శివప్రసాద్ వి ఛానల్లో తప్ప ఇక వేరే ఎక్కడ నాకు ఇవ్వబుద్ధి కాలేదు, అందుకే ఇక్కడ ఇస్తున్నాను. వాడి పేరు ఇర్ఫాన్. సబ్జెక్ట్ కరెక్షన్ పేరు కొంచెం అటు ఇటు అయినా కానీ హైదరాబాద్లో పాత ప్రదేశ్ హైదరాబాద్ ఏరియా. 10, 9 వయసు నుండి 2 పిల్లలు, ఇంకో 9 వయసు ఉన్నటువంటి ఇంకో అమ్మాయి. ఈ ముగ్గురు అమ్మాయిలని వీడు రేప్ చేశాడు. బట్ ఆ విషయం పిల్లలు ఎవరికి చెప్పుకోలేకపోయారు, ఎందుకంటే వీడు బెదిరించాడు, భయపెట్టాడు, చంపుతా అన్నాడు. అయితే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాక పిల్లలు ఎలా పడతారో తెలుసా, అదని తోటి పిల్లలతో మాట్లాడుతుంటే మనకి పిల్లలు ఎలా పడతారో తెలుసా అంటూ కొంచెం సెక్సువల్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు అసభ్యంగా అనుకోవచ్చు, కొన్ని పదాలు మాట్లాడుతున్నారు. అది టీచర్ గమనించింది. ఈ పిల్లల యొక్క అమ్మ నాన్న పిలిపించారు. వాళ్ళు ఏం మాట్లాడి ఏంటి అన్నప్పుడు చెప్పారు. ఎలా మాట్లాడి ఇవన్నీ ఏంటి అన్నప్పుడు మాకు ఇవన్నీ ఇర్ఫాన్ చెప్పాడు. ఎలా చెప్పాడు ఏంటంటే, బిస్కెట్లు ఇస్తామని చెప్పేసి పిలిపించాడు, ఆడుకుందామని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత నేను చెప్పలేకపోతున్నాను, చేయాల్సిందో చేసేసాడు. ఎలా జరిగిందంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పోలీసులు చెప్పారు, వచ్చారు, క్రాస్ చెక్ చేస్తున్నారు. వాడిని చెప్పి తెలిసింది, లోపలేశారు. ఫస్ట్ పిల్లలను కూడా బిస్కెట్ క్లాస్ చూపి, చాక్లెట్ క్లాస్ చూపి వాళ్ళని తీసుకురావాలి చేస్తున్నారంటే దీని అర్థం ఏంటి? మీరు పిల్లలకు చెప్పలేకపోవటమే కదా. దయచేసి ఎవరైనా సరే ఏదైనా ఆశ పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్తుంటే వెళ్ళొద్దు. ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు రోడ్డు మీద మాట్లాడండి, వాళ్ళ దగ్గరికి పోవద్దు. అన్నిటికీ మించి అనుకోకుండా ఏదైనా జరిగితే ఇమీడియట్గా వచ్చి మీకు చెప్పండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ పాపాత్ములారా, కర్రకి చీరగట్టగానే వదలనంత శాడిస్ట్ లాగా తయారైపోతున్నారు ఒక్కొక్కడైతే. పిల్లలరా, అభసవం తెలియని పిల్లలరా, వాళ్ళ మీద ఏంట్రా మీ సైకోత్తానం?